అన్నా నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? నేను కాటన్ వ్యాపారం చేస్తూ ఉంటారు. ఎలా ఉంది ప్రస్తుతం బిజినెస్ పర్లేదు, బాగానే ఉంది. సరే, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారి 100 రోజులు ఇవాళకి 100 రోజులు కరెక్ట్గా. ఈ 100 రోజుల్లో ఈ ప్రభుత్వం సాధించింది ఏమనుకోవచ్చు అంటారు? సాధించిందంటే ఇసుక ఫ్రీగా ఇచ్చిందా? పెన్షన్ 4000 ఇచ్చారా? రేషన్ కార్డులు కొత్తగా ఇస్తున్నారా? అన్న క్యాంటీన్లు పెట్టి పేదోళ్ళందరికీ అన్నం పెడుతున్నారా? జీతాలు కరెక్ట్గా ఫస్ట్ తారీఖే వస్తున్నాయిగా. అమరావతి డెవలప్మెంట్ చేస్తున్నారుగా. ఇంకేం కావాలా? అసలు ఇది ముఖ్యంగా చూస్తే కనుక ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది, అసలు సంక్షేమ పథకాలు ఏమీ అమలు చేయట్లేదు అంటున్నారు కదన్నా. మరి చెప్పేది ఎవరు? అది వైసీపీ వాళ్ళు. ఎట్టుండి లంజం అన్నట్టుంటుంది అది. వాడు మాట్లాడి వాడు ఎదవై ఎదుటోళ్ళు కూడా ఎదవ చేయాలని చెప్పి ఎదోడు మాట్లాడాలని ఉద్దేశంతో మాట్లాడతాడు. వాడికి బుద్ధి ఉంటేగా వాళ్ళకి అందుకే 11 ఇచ్చింది. అంటే అమ్మఒడి నేను అధికారంలోకి రాగానే ఇచ్చాను, తల్లికి వందనం వీళ్ళు పథకం ప్రవేశపెట్టి కూడా వీళ్ళు ఈ ప్రజలను ఎవరిని పట్టించుకోవటం లేదు. అలాగే తల్లికి వందనం కానీ, మహిళలకు ఇస్తానన్న 1500 కానీ, ఫ్రీ బస్సు కానీ ఇవేమి పట్టించుకోకుండా ప్రజల మీద భారం వేసే అవకాశం ఉంది ఎక్కువ అంటున్నారు కదా. నువ్వు భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు ఒక కూర అమ్మట ఒకటి వరుసగా తింటావు, మొత్తం కలిపి తినవుగా. నువ్వు మనిషివి, పశువువా? అన్నీ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి తింటారు. అట్లానే పథకాలు కూడా 1 by 1 వస్తాయి. నువ్వు పెట్టేలాగా బొక్క ఇంతలో మూట ఎత్తుకొని పోయి ఆడేమి లేకుండా ఖజానా ఖాళీ చేసి దెంకెళ్ళావు. నువ్వు నీ పక్కన ఉన్నాడు జపాన్ బ్యాచ్ ఉన్నారుగా, కొడాలనా అని వాడి పేరు, నెల్లూరు ఒకడు, వల్లమైన వంశీ, అదొకటి ఉంది డైమండ్ రాణి. ఈ సన్నాసి మందంతా మొత్తం తలా కొద్దిగా దెంకొని పోయారు. ఇంకేముందాడా? మళ్ళా సంపద సృష్టించాలా? చంద్రబాబు నాయుడు కాబట్టి సంపద సృష్టిస్తున్నాడు. మళ్ళీ జనాలకు ఏదన్నా అవకాశం చేయాలని ఆలోచన, మేలు చేయాలని ఉద్దేశంతో చేస్తున్నాడు. నువ్వు చెయ్యకముందే 100 రోజులకే నువ్వు ఏం చేయలేదు. 5 ఏళ్ళు నువ్వు ఏం పీకావు, ఏం కట్టలు కట్టావా? నువ్వు నేను బటన్ 124 సార్లు బటన్ నొక్కాను, 2,71,000 కోట్లు నేను పంచాను, నేను పేదల కోసమే బ్రతికాను అంటున్నాడు కదా. మరి మిగతా 7,50,000 ఏమైనాయి? మిగతా 7,50,000 ఏమైనాయి? 10,70,000 కొట్టా అన్నాడు, 270 పోయినాయి. మిగతా 7,00,000 కోట్లు ఏమైనాయి? ఎగ్గు పప్పులకి తొక్క తోటకూర ఈ అమ్మ ఎందుకులే వాళ్ళు అంటాం కూడా తప్పే. అసలు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని గుర్తు చేసుకోవడం తప్పు. అయిపోయిందిగా, ఇంకెందుకు వాడి మేళం? పెళ్ళైపోయినా మళ్ళీ మేళాలు ఎందుకు వాడుకు? పదే ప్రభుత్వాన్ని, అసలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలందరికీ అందాల్సిన సంక్షేమ పథకాలు అందకుండా చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నాడు. అదే నేను ఉన్నట్టయితే కనుక ఈ పాటికి అమ్మఒడి బటన్ నొక్కేవాడిని, లేదంటే కనుక తల్లి విద్యా దీవెన బటన్ నొక్కేవాడిని, రైతు భరోసా బటన్ నొక్కేవాడిని. చంద్రబాబు నాయుడికి చేత కావట్లేదు అది అంటున్నాడు కదా. మరి అవన్నీ చేసి అన్ని ప్రమాణం చేసి ఎందుకు ఓడిపోయాడు? ఈవీఎంలు మోసం చేసినాయి అంట. మరి 2019 కూడా అయ్యే చేసినాయా? 2019లో కూడా అయ్యే చేసినాయా? చెప్పు. మరి ఆయన మాట్లాడుతుంది అదే కదా, పైన ఏదో జరిగింది. తిక్కలోడు తిరణాలు వెళ్ళినట్టుంది. తిక్కలోడు నరసరాపేట పోతే ఎక్కా దిగా సరిపోయిందంట. వాడికి ఏదో టైం బాగుండి వేశారు ఓట్లు. ఒక్కసారి చూద్దామని వేశారు, సరిపోయింది. మా అందరికి గజంలో దింపాడు వాడు. ఇంకా వాడికి లేదు ఈసారి 11 కాదు కదా, వాడు సింగిల్ డిజిట్లు పర్మిట్ అయిపోతాడు వాడు. లేదు 2029 నేను తిరిగి వస్తాను, ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే మా వాళ్ళని ఇబ్బంది పెట్టారో వాళ్ళని ఇంతకింతగా అనగదొక్కుతాను నేను అంటున్నాడు కదా. మరి 29 దాకా ఉండాలి. వాడు తోగుతారు, వేస్తారు, ఏదో స్కామ్లో దొరుకుతాడు. తోమితే ఆ తోవుడికి మాటలు రావు. వాడు చేసిన పాపాలు ఏందయ్యా? మామూలు పాపాలా? ఎంతమందిని కొట్టించాడు. మాట్లాడాలంటే భయపడుతుండే, రోడ్డు మీదకి వచ్చి మీటింగ్ చెప్పాలన్నా భయపడుతున్నారు. అక్రమ కేసులు పెట్టి నిర్బంధించి ఇంత ఇబ్బంది పెట్టారే. ఆ పాపం వరకునే పోయిద్దా వాడికి? వాళ్ళ చెల్లెలు, వాళ్ళ అమ్మ, వాళ్ళ ఉసురే తగిలింది వాడికి. ఇప్పుడు ఏడున్నాడు? బెంగళూరులో. ఇంత పెద్ద వరదలు వచ్చి కొట్టుకొని చేస్తంటే వాడు పోయి బెంగళూరులో తిరిగాడంటే వాడిని ఏమనాలా? ఎందుకు వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళాడు కదా. ఏంది ఒకసారి వెళ్ళి వచ్చాడు 5 నిమిషాలు. ఏంది వెళ్ళేది? వెళ్ళాడు. బుడమేరు వల్ల చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోకుండా ఉండటం కోసమే బుడమేరుని కట్టలు తెగబెట్టేటట్టు చేశాడని చెప్పి. కాదులే, బుడమేరులు తెగటం వల్ల చంద్రబాబు నాయుడు మునిగిద్దని కాదు, జగన్ కూడా మునిగిద్దని ఆడు వదిలాడు. ఆయన జగన్ ఇల్లు కూడా ఆడే ఉందిగా, అక్కడే ఉంది కదా. ఆయన ఏమన్నా గుంటూరులో ఉందా? ఆయన కూడా తాడేపల్లేగా. ఆయన మునిగింది మునగదు, జగన్ కూడా మునిగిద్దని ఆడు వదిలాడు పాపం. అమ్మ తెక్కలో అసలు వాడు ఏం మర్చేవాడు? జగన్ ఏం మాట్లాడుతున్నాడు? జగన్ గురించి మర్చిపోవడం కరెక్టు, అతని గురించి మాట్లాడుకోవటం కూడా వృధా.
నిన్న బాలినేని శ్రీనివాస్ చేసిన కామెంట్స్ ఒక రకంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం అనుకోవాలి. షర్మిల అడ్డుపడకుండా ఉన్నట్టయితే కనుక ఈ బాలినేని ఆయన బాలినేని చేసిన వ్యాఖ్యలు షర్మిల అడ్డుపడకుండా ఉన్నట్టయితే ఈపాటికే కాంగ్రెస్లో తల్లి కాంగ్రెస్లో పిల్ల కాంగ్రెస్ కలిసిపోయేది. ఇప్పుడు కాకపోయినా వచ్చే సంవత్సరం కలిసిపోతుంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? అసలుకి నిజమే, అది 4 రోజులు పోతే కలుస్తారు వీళ్ళకి గతి లేదు. వైసీపీకి ఓటింగ్ అనేది లేదబ్బా, వైసీపీకి ఓటింగ్ లేదు. షర్మిల అంటే ఇక్కడ అసలు విషయం ఏంటంటే కనుక సోనియా గాంధీ మెడలు వంచిన వీరుడు, ఢిల్లీని ఎదిరించిన ధీరుడు, మా అన్న సింహం అంటూ ఇక్కడ ఇస్తున్న ఎలివేషన్లకి మరి అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్కి ఏం సంబంధం లేకుండా ఎందుకు ఉందంటారు? నేను షేర్ ఖాన్ మెడలు ఉంచాడు, మెడలు ఉంచేది ఏంది ఆయన? ఇక్కడ పైల్మాన్ ముందు 2 చెల్లెళ్ళకి న్యాయం చేయమని సిగ్గులేకపోసారు వాడు. తల్లికి చెల్లికి 2 చెల్లెళ్ళకి ముందు ప్రజలకి న్యాయం చేసే ముందు, నువ్వు ప్రజలకు న్యాయం చేసే ముందు నీ ఇంట్లో సభ్యులకి ఏం న్యాయం చేసావు? సునీత ఢిల్లీ చుట్టూ తిరుగుతుంది, చెల్లి జనం చుట్టూ తిరుగుతుంది. దేనికి తిరుగుతుంది? మన్న నుంచి నా ప్రాణం హాని ఉందని, ఏడ చంపుతాడని భయపడి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది. ముందు చెల్లిని ఆపు, నువ్వు చిన్న చెల్లిని పెద్ద చెల్లిని ఆపు, నీ విమర్శలు ఆపు. నువ్వు ప్రజలకి మంచి చేయాలనుకున్నావా? అనుకున్నోడివి నీ ఇంట్లో చెల్లెళ్ళకి 2కి నా సమన్యాయం చేసి ధర్మం, నా చెల్లెళ్ళకి న్యాయం చేశాను, ప్రజలకి నేను న్యాయం చేస్తానని రోడ్డు మీదకి రా. మేము ఓట్లు వేస్తాం, మేము వేస్తాం, టీడీపీకి వేయకుండా నీ కేసు గెలిపిస్తాం. నువ్వు జగన్మోహన్ రెడ్డి రియల్ హీరో, ఎట్ట హీరో? చవాలి హీరో. జగన్మోహన్ రెడ్డి హీరో, రియల్ హీరో. హీరో కూడా కాదు, సినిమాలో నటించడం కాదు, రియల్ హీరో. రియల్ హీరో అంటే ఏంది? వీళ్ళను నీ ఇంట్లో సొంత బాబాయిని చంపాడు, నారా చరిత్ర అన్నావు. నీ చరిత్ర ఏంది? నారా చరిత్ర అన్నావు. నీ బాబాయికి వేసి ఇప్పుడు నువ్వు సీఎంగా ఉండి 5 ఏళ్ళు అయింది, 6 ఏళ్ళు అయింది. నువ్వేం చేశాడు ఈ బాబాయ్ గురించి? నేను సీఎం నేను చంద్రబాబు నాయుడిని పీకుతాను రాగుతానన్నావు. ఇప్పుడు ఎవరిని పీకావు, ఎవరిని చేశావు? నీ బాబాయ్ కేసు ఏమైంది? ఇప్పుడు నువ్వే చేపించావు అనుకుంటున్నావు, మేమైతే ప్రజలు. ఓకేనా? ఇక్కడ ఒక్కసారి ఇక్కడ చివరిగా ఒక ప్రశ్న. ప్రధానంగా మరి జగన్మోహన్ రెడ్డి అప్పుడే ఈ ప్రభుత్వం మీద విమర్శలు ఎందుకు మొదలు పెట్టాడు అనుకోవచ్చు అంటారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు చూస్తేనేమో 6 నెలల సమయం ఇద్దాం కొత్త ప్రభుత్వానికి అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన 22వ రోజు నుంచే విమర్శల దాడి ఎందుకు మొదలు పెట్టాడు అనుకోవాలంటారు? మర్చిపోతాడని, జనాలు మర్చిపోతారని, జగన్ని మర్చిపోతారని గుర్తు కోసం ఊరకట్ట మాట్లాడుతుంటాడు. ఇప్పుడు మన ఏడుగురోడు శ్మశానంలో కాకులు ఉంటాయి, శవం వచ్చినా రాపోయినా వచ్చి ఒక రౌండ్ తిరిగి వెళ్తుంటాయి. దేనికి? శవం వచ్చిందేమో అని. అట్లానే జగన్మోహన్ రెడ్డి కూడా ఎవడు తత్తాడా చుట్టుపక్కల రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉంటాడు. అంటే నేను పేదల మనిషిని పేదల కోసమే బతుకుతాను, నేను పేదల మనిషిని అంటారు కదా, మరి అతను మరి శవాల కోసం అని మీరు ఎలా అనగలరు? అది మరి ఆయన ఊరకొస్తాడు జనాలకి. పేదల మనిషి అయితే జనాలు చంద్రబాబు నాయుడు లాగా బోట్లు ఎక్కి తిరుగుతాడు రైతు 2 గంటలు 2 కోసం తిరుగుతున్నాడు అంటగా. ఆయనకి నిద్ర పట్టక ప్రెస్ మీట్ పెట్టారని చెబుతుంటే అందుకే మందులు సరిగా వాడంది. మందులు సరిగా వాడితే ఇవన్నీ పనిచేస్తాయి. మందులు వాడికే నావుడు ఇక్కడ బసపూర్ణ హాస్పిటల్ చూపిస్తే కమ్మంగా తగ్గేదానికి లండన్ పోయాడు. ఆ లండన్ మందులు వాడాడు, ఇది తగ్గో సావు ఇట్ట పిచ్చెక్కి నాగులు ఇట్ట తయారీ మనల్ని చంపుతున్నారు. పని పాటలు లేని నాయలు కాకపోతే మరి ఏమంటారు? మరి చివరిగా ఏం చెప్తారు? మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక లండన్ టూరు ప్లాన్లో అయితే ఉన్నారు. లండన్ వెళ్తే తిరిగి వస్తాడంటారా? తిరిగి ఆయన వస్తాడు, వాడికి భయంగా. లండన్లో ఎవరు చంపుతాడని. ఇక్కడైతే మొహాలు గుర్తుపడతాడు. ఆడు ఇంగ్లీష్ వాళ్ళు ఎవడు గుర్తుపడతాడు? అందుకని ఎడగే వచ్చేస్తాడు. వాడు ఉన్నాడు ఆడ, వాడు ఉన్నాడు. అయ్యో జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకో, ప్రజలకు న్యాయం చేయాలనుకున్నప్పుడు పరిపాలన కరెక్ట్గా చేసి ఉంటే నేను ఓడించేవాళ్ళు కాదు. నువ్వు చేసింది అరాచకం, దౌర్జన్యం. నువ్వు కేవలం వ్యాపారంగా చూసావు రాజకీయాన్ని. నీకైతే దెబ్బ కొట్టింది జగన్మోహన్ రెడ్డి. నీకు పెద్ద చిన్న లేకుండా ఎప్పుడైతే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశావో నీ పతనం ఆ రోజు మొదలైంది. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ.